हिंदी शिक्षा चैनल। आज हम देखेंगे 10वीं कक्षा का पहला पाठ बरसते बादल। बरसते बादल कविता में उसके कवि कौन है? सुमित्रानंदन पंत. ఇవాళ మనం బరస్తే బాదల్ లెసన్. ఓకే, ఆ లెసన్ గురించి తెలుసుకోబోతున్నా 10th క్లాస్ నుంచి. పిల్లలు చూడండి అందరూ. those are TET and DSC aspirants also. We will discuss about all the questions, how we will frame that one. ఓకే, ఆ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఓకే, టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి, లేదా వీడియోని చాలా కేర్ఫుల్గా వినండి. యూటిలైజ్ చేసుకోండి వీడియోని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి అమ్మా. ఉన్ముఖీకరణ. क्या गाती हो किसे बुलाती हो, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. उन्मुखीकरण लो माँ. यहाँ पर कोयल रानी क्या कर रही है? प्यासी धरती. ओके, प्यासी धरती के लिए कौन पानी मांग रहा है? कोयल रानी. कैसे? अपने गीतों से, अपने गानों से वो बुला रही है. तो क्वेश्चंस देखो माँ. यहाँ पर मीठे गीत कौन गाते हैं? कोयल रानी. कोयल. प्यासी धरती किसे पानी मांगती है? किससे? किसे मांगेगी? बादलों से या मेघों से. बादल प्रकृति की शोभा बढ़ाते हैं कैसे? तो जब भी बादल छा जाते हैं, कहाँ पर? आसमान में छा जाते हैं, तरह तरह के बादल उसके रंग होते हैं, तो अब प्रकृति की शोभा बढ़ती है. उसके बादलों से वर्षा भी होती है और प्रकृति में बहुत सारे बदलाव भी आते हैं. देखो उद्देश्य. प्रकृति के प्रति काव्य रचना के प्रोत्साहन के साथ साथ सौंदर्यबोध कराना, मनोरंजन की भावना का जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. इस कविता का उद्देश्य क्या है? ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. ప్రకృతి గురించి కావ్య రచన చేయటం, ఓకే, ప్రకృతి పట్ల ఓకే పిల్లలకు తెలియచేయటం, దాని పట్ల వాళ్ళని ప్రోత్సహించడం అని చెప్తున్నారు. ప్రకృతి కూడా ఎంత అందంగా ఉందో ఆ సౌందర్యాన్ని మనం పిల్లలకు కూడా తెలియచేయటానికి చెప్తున్నారు. మనోరంజనకి భావన జగన, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎలా అవుతుంది అనేది చెప్తున్నారు. దాంతోపాటు ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారమ్మా? ప్రకృతి సంరక్షణ అంటే మన ప్రకృతిని, మన ఎన్విరాన్మెంట్ ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, దాని గురించి మనం ప్రేరించడం, ఇది కూడా మన మెయిన్ ఉద్దేశం ఈ లెసన్ అని చెప్తున్నారు. విధా విశేష చూడమ్మా. బరస్తే బాదల్ కవితా పాఠ. इसकी विधा क्या है? बरसते बादल ఒక कविता అని చెప్తున్నారు. कविता भावना को उदात्त बनाने के साथ साथ सौंदर्यबोध भी सजाती संवारती है. प्रस्तुत कविता नाद ध्वनि के साथ गेय योग्य है. इसमें अनुप्रास का सुंदर प्रयोग किया गया है. कविता भावना को उदात्त बनाने के साथ साथ అంటే కవిత ఈ ఇమోషన్స్ తో, ప్రకృతి రిలేటెడ్ ఇమోషన్స్ తో పాటు సౌందర్యబోధ చాలా ఓకే అద్భుతంగా ఉంది ఈ పోయం అని చెప్తున్నారు. దాంతో పాటు ఇది గేయ కవిత అంటే మనం చక్కగా ఒక సాంగ్ లాగా పాడొచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ కవితలో స్పెషల్గా అనుప్రాస్ అలంకారాన్ని ఉపయోగించారని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి కవిత. ఓకే, కవి పరిచయం. कवि परिचय ఏమిచ్చారు? प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे. साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और चिदम्बरा काव्य के लिए ज्ञानपीठ पुरस्कार दिया गया. इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बुढ़ाचांद तथा चिदम्बरा आदि. इनका निधन 1977 में हुआ. చూడమ్మా కవి పరిచయ జాగ్రత్తగా చూడండి. కవి పరిచయం మనకి ప్రతి లెసన్ నుంచి 5 మార్క్స్ అడుగుతున్నారమ్మా. కవి పరిచయ के 5 पॉइंट्स इस्तारू. ओके, दिए गए संकेत के उपयोग करके उपयुक्त कवि के बारे में 5 వాక్యోं में उत्तर लिखिए అని ఇలా క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ని, ఆ ఇచ్చిన హింట్స్ ని మీరు యూటిలైజ్ చేసుకొని మనం 5 సెంటెన్స్ లో ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఎక్సెస్ రాసినా పర్లేదు. तो ఈ విధంగా. तो यहाँ पर कवि है सुमित्रानंदन पंत जी. तो सुमित्रानंदन पंत जी ని ఏమంటారమ్మా? ప్రకృతికి బేజోడ్ కవి, సుకుమార్ కవి అని సంబోధిస్తుంటారు. ఓకే, ఇంకా ఆయన ఎప్పుడు జన్మించారంట? 20 మై ఓకే 1900 లో జన్మించారు. ఎక్కడది? అల్మోड़ा जिले के कौसानी गांव में हुआ. अल्मोड़ा जिला के कौसानी गांव में జన్మించారని చెప్తున్నారు. 7 वर्ष की उम्र में అంటే ఆయన ఎట్ ది ఏజ్ ఆఫ్ 7 ఇయర్స్ ఆ టైం స్కూలింగ్ టైంలోనే ఆయన కావ్య రచనలు చేసి కావ్యపాఠకి लिए పురస్కృత అంటే ఆయనకి అవార్డు ఇవ్వబడింది అని చెప్తారమ్మా. సాహిత్య లేఖన్ के लिए ఇన్నే ఓకే ఆయన లిటరేచర్ వర్క్ కోసం సాహిత్య అకాదమీ, సోవియత్ రూస్ అని అవార్డు పురస్కారాలు ఇవ్వబడ్డాయట. చిదంబర కావ్య के लिए చిదంబర కావ్యం కోసం ఆయనకి జ్ఞానపీఠ పురస్కార్ ఇవ్వబడింది. इनकी प्रमुख रचना है वीणा, ग्रंथि, पल्लव, युगांत, ग्राम्य, स्वर्ण किरण, कला और बुढ़ाचांद तथा चिदम्बरा आदि.
దాంతోపాటమ్మా ఇంకా ఉన్నాయమ్మా లోకాయతన్, సత్యకామ, స్వర్ణకిరణ్, స్వర్ణధులి, ఉత్తర, ఓకే, యుగవాణి, ఉచ్ఛవాస్, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో దాంతోపాటు కానీ ఈ ఫేమస్ కొన్ని మనకి ఇచ్చారు, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు చిదంబర కావ్యం కోసం ఆయనకి ఏమి ఇచ్చారని చెప్తున్నారు, జ్ఞానపీఠ పురస్కారం ఇచ్చారు అని చెప్తుంటారమ్మా. ఇంకే జ్ఞానపీఠ పురస్కారాలు ఏమి వస్తాయమ్మా, ఒక సర్టిఫికేట్, సరస్వతీదేవి ఆ శారదాదేవి ఐడియల్ ఒకటి, అండ్ ప్రైజ్ మనీ ఒక 11 lakhs దాకా ప్రైజ్ మనీ ఇవ్వబడతాయి. ఇలా పురస్కారాలు ఇవ్వబడతాయి. इनका निधन ఆయన ఎప్పుడు చనిపోయారు, 1977 అంటే 1977 में उनकी मृत्यु हुई. ओके, अप टू दिस वन. नेक्स्ट जोड़ना विषय प्रवेश. वर्षा ऋतु हमेशा सबकी प्रिय ऋतु रही है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. సో విశేష ప్రవేశంలోనే మనకి ఈ లెసన్లో ఏమి ఇచ్చారనేది షార్ట్గా చెప్తారన్నమాట. చూడండి, వర్షా ఋతు సబ్కి ప్రియ ఋతు. వర్షా ఋతు అనేది అందరూ ఇష్టపడతారమ్మా, అందరూ ఇష్టమైన ఋతు అని చెప్తారు. వర్షాకి సమయ ప్రకృతికి సుందరత దిఖనే లాయక్ హోతీ హై. సో వర్షం పడేటప్పుడు యా వర్షాకాలంలో ప్రకృతి చాలా అందంగా ఓకే కనిపిస్తుందని చెప్తున్నారు. పేడ్ పౌధే ఓకే, సో చెట్లు పుట్టలు ఓకే, పశు పక్షి ఓకే, యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ అన్ని ఓకే, హ్యూమన్ బీయింగ్స్ మనుష్య యా తక్ ధరతీ భీ అంటే భూమి కూడా చాలా ఆనందంగా ఖుషీసే ఝూముర్తి అంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో ఆ ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క బాండింగ్ని ఓకే ఎవరితో ప్రకృతితో ఎలా ఉందని, ఈ సౌందర్యాన్ని ఎలా వర్ణిస్తున్నారని ఈ పోయం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఎవరు, సుమిత్రానందన్ పంత్ గారు దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. చూడమ్మా, సో ఫస్ట్ స్టాంజా, 4 స్టాంజాస్ ఇచ్చారమ్మా. సో ఆ 4 స్టాంజాలో ఫస్ట్ స్టాంజా గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, మీరు కూడా చక్కగా ఫింగర్ పెట్టుకోండి, బుక్ ఓపెన్ చేసుకొని, లేదా వీడియో జాగ్రత్తగా చూడండి. సో వీడియోని ఎండ్ దాకా చూసి యూటిలైజ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चमचम बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के तम में सपने जगते मन के. ఫస్ట్ స్టాంజా చెప్తున్నా చూడమ్మా. సో మనకి ఇక్కడ పిక్చర్లో కూడా కనిపిస్తున్నాయి. సో వర్షప్ డ్రాప్స్ ఇట్లా పడుతున్నాయి. ఇక్కడ చెట్లకి ఇక్కడ వాటర్ ఫ్లో అవుతున్నాయి. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుందమ్మా చిత్రంలో. చూడండి, झम 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 మేఘ్ బరస్తే హే సావన్ కే. సో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందమ్మా, వర్షా ఋతు టైంలో వస్తుంది. సో నార్మల్గా అయితే మనకి జూలై అండ్ ఆగస్ట్ మంత్లో వస్తుంటుందమ్మా ఈ వర్షా ఋతు. ఓకే, సో అప్పుడు ఆ వర్షా ఋతువులో శ్రావణ మాసం వస్తుందట. ఆ శ్రావణ మాసం టైంలో వర్షం ఫుల్గా పడుతుంటుంది, బాగా చక్కగా వర్షం హెవీ రైన్ఫాల్ అవుతుంటుంది, రెయిన్ఫాల్ పడుతుంటుంది, సమ్ టైమ్ షవర్ రెయిన్ఫాల్ కూడా అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ అకార్డింగ్ టు కవి గురించి మనం కన్సిడర్ చేయాలమ్మా. ఆయన చెప్పిన విధానం మనం అర్థం చేసుకోవాలి. సో శ్రావణ మాస్కి మేఘ్ కైసే జమ్, మేఘ్ అంటే మేఘమ్మ, బాదల్, మేఘం ఓకే, బాదల్. సో బరస్తే హై ఓకే, సో ఎలా వర్షం పడుతుందంటమ్మా. సో శ్రావణ మాసంలో మేఘాలు కమ్మి ఓకే వర్షం పడేటప్పుడు ఆ వర్షపు నీరు డ్రాప్లెట్స్ భూమి మీదకి వచ్చేటప్పుడు సౌండ్ ఎలా వస్తుందని చెప్తున్నారు, ఝమ్ 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 అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఛమ్ 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 గిరితి బూందే తరువన్సే చనకే. సో ఎప్పుడైతే ఆ డ్రాప్లెట్స్ ఓకే వచ్చి డైరెక్ట్గా భూమిని టచ్ చేస్తాయి, భూమిని టచ్ చేసినప్పుడు ఏమో సౌండ్ వస్తుందంటే అకార్డింగ్ టు కవి సుమిత్రానందన్ ప్రకారం ఝమ్ 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 ఝమ్. ఓకే, సో అవే వాటర్ డ్రాప్లెట్స్ డైరెక్ట్ ఆకాశం నుంచి వచ్చి వర్షప్ డ్రాప్లెట్స్ తరు అంటే ఏంటమ్మా, ట్రీస్, వృక్ష, వీట, పాదం ఓకే, ఇవి పర్యవచమా. సో వృక్ష చెట్ల మీద పడగానే ఆ సౌండ్ ఓకే, ఆ చెట్ల మీద ఉన్న లీవ్స్ కానీ ట్రంక్ కానీ టచ్ అవ్వగానే ఆ ఝమ్ ఝమ్ సౌండ్ కూడా ఆ వాటర్ డ్రాప్లెట్ సౌండ్ ఎలా కన్వర్ట్ అవుతుందంట, ఛమ్ ఛమ్ ఛమ్. ఓకే, అలా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే తరువు అంటే ట్రీస్కి చెట్లకి టచ్ అయినప్పుడు వాటర్ డ్రాప్లెట్. ఓకే, సో నెక్స్ట్ చమ్ చమ్ బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే. సో బిజిలీ అంటే అమ్మా ఇక్కడ యాక్చువల్లీ బిజిలీ అంటే విద్యుత్ ఓకే, తడిత్, చంచల పర్యావాచి. బట్ ఇక్కడ ఏమంటున్నారు, బిజిలీ అంటే మనం ఇక్కడ లైట్నింగ్ అని కన్సిడర్ చేయాలి. నార్మల్ అయితే ఎలక్ట్రిసిటీ. దాంతోపాటు సో వర్షం పడే ముందుగానే మనకి ఆకాశంలో మబ్బులు కమ్మేస్తాయి ఓకే, మేఘాలు కమ్మేస్తాయి. సో ఆ మేఘాలు కమ్మేసిన తర్వాత డార్క్గా బ్లాకిష్గా బ్లూయిష్గా సమ్ టైమ్ వైటిష్గా కూడా ఉంటాయి కలర్స్.
సో ఆ మేఘాల్లో నుంచి బిజిలి అంటే అమ్మా లైట్నింగ్, మెరుపు రాగానే అది ఎట్లా వస్తుంది, చంచం అని కనిపిస్తుందంట, తల మెరుస్తుందంట. ఎక్కడి నుంచట, ఉరుమే ఘనకే. ఇక్కడ చూడడం ఎంత చక్కగా సంబోధించారు. సో ఆ మెరుపు ఎక్కడి నుంచి వస్తుందంటమ్మా, మేఘాల నుంచి, మేఘాల్లో మధ్యలో నుంచి, మేఘాల ఊరంటే హృదయం, హృదయం నుంచి వస్తుందంట. సో ఆకాశంలో ఉన్న మేఘాల్లో నుంచి ఆ మెరుపు ఓకే చంచం తల మెరుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ లైన్, థమ్ థమ్ దీనికే తమ్మే సప్నే జగతే మనకి. థమ్ థమ్ ఇప్పుడు పగటి పూట ఏమవుతుందమ్మా మనకి, సో నల్లగా మేఘాలు కమ్మేసినాయండి ఆకాశంలో, సూర్యుడు ఏమవుతుంది, మబ్బు చాటుకి వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఏమవుతుందమ్మా, చీకటికి కనిపిస్తుంది. ఆ చీకటి రాగానే ఇమీడియట్ గా మన మనసులోకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనల వల్ల ఏమనుకుంటామా, ఆ ఆలోచన ఏం సంబోధిస్తున్నారు ఇక్కడ, సపని. తమ్మంటే అంధకార, నైట్, దీన్నంటే పగటి పూటే ఆ చీకటి పడింది కదా అంటే సూర్యుడు కనిపించకుండా మేఘాలు చాటుకు వెళ్ళగానే మనకి ఆలోచనలు వస్తాయి. ఏమేమి ఆలోచనలు వస్తాయి, మనం ఇది ఎంతసేపు ఉంటుంది, ఇలా ఉంటే ఏమవుతుంది, ఇంకా హెవీ రెయిన్ఫాల్ అవుతాయి, వర్షం ఎక్కువ పడితే, ఎక్కువ ఓకే సో స్ట్రామ్ వస్తే, థండర్ స్ట్రామ్ వస్తే ఏం జరుగుతాయి, ఇలాంటి క్వశ్చన్స్ మన మైండ్ లో రన్ అవుతుంటాయి. ఆ మైండ్ లో రన్ అయ్యే క్వశ్చన్స్ అన్ని సప్ని అని సంబోధిస్తున్నాడు. అంటే పగటి పూటే మన మనసులో ఎన్నో వచ్చే ఆలోచనల్ని పగటి పూలే కలలు కంటుంది మన మనసు అని సంబోధిస్తున్నారు. థమ్ అంటే ఆగాగి, అంటే అకార్డింగ్ టు సరౌండింగ్ ఏం జరుగుతుందో దాని ఓకే సో ఆ విధానాన్ని మైండ్ లో పెట్టుకొని సంబోధిస్తున్నారని చెప్తారు. నెక్స్ట్ అంజ, दादूर टर करते झिल्ली बजती झंझन, म्याव म्याव रे मोर पियू पियू चातक के गन, उड़ते सोन बालक आर्द सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. దాదూరు కర్తే టటర్ ఝిల్లి బస్తీ ఝంఝన్. చూడమ్మా ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ దాదూరు ఓకే వర్షం పడిన తర్వాత కొన్ని రోజులు, ఒక వారం, ఒక 10 days తర్వాత వర్షం పడిన తర్వాత మన సరౌండింగ్ ఏరియాలో యానిమల్స్ కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏ విధంగా ఓకే సో ప్రతి ఒక్క బాండింగ్ ఎమోషన్స్ ప్రకృతి పట్ల ఎలా ఉందో దాని గురించి వర్ణిస్తున్నారు ఎవరు, కవి. సో వర్షపడిన తర్వాత ఓకే బేసికలీ మనకి సౌండ్ ఓకే సరౌండింగ్ లో వచ్చే అయితే యానిమల్స్ ఉన్నాయి, ఇన్సెక్ట్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేస్తున్నారు. దాదూర్ అంటే మెండక్, ఫ్రాగ్ ఎట్లా సౌండ్ చేస్తుంటామా, టర్టర్. బేసికల్ అయితే డ్రావ్ అని విన్నాం మనం ఓకే. బట్ హియర్ ఇక్కడ ఏమంటున్నారు సుమిత్రానందన్ గారు, సో ఆయన దాదూర్ ఏదైతే ఉందో, ఆయన మెండక్ ఏదైతే ఉందో ఫ్రాగ్, ఏమంటున్నారమ్మా, టర్టర్ అని సౌండ్ చేస్తుందంట. టర్రాతే అంటారు, సమ్ టైమ్ టర్టర్ అని సౌండ్ చేస్తుందట. జిల్లీ బస్తీ ఝంఝన్, జిల్లీ అంటే ఇక్కడ ఏంటమ్మా ఇన్సెక్ట్, క్రికెట్ ఇన్సెక్ట్ కిర్ర కిర్ర సౌండ్ వస్తుంటది. సో ఆ జిల్లి ఎలా సౌండ్ చేస్తుందంటమ్మా, ఝన్ ఝన్. ఓకే నెక్స్ట్, మ్యావ్ మ్యావ్ రే మోర్ పియూ పియూ చాతక్కే గన్. సో వర్షపు ఋతువు ఎవరికి ఇష్టం, మనతో పాటు మోర్ ఓకే. సో మోర్ తెలుసుగా, పికాక్. సో పికాక్ కి కూడా చాలా ఇష్టం అంట. ఓకే ఆకాశంలో మేఘాలు కమ్మేసగానే ఇమీడియట్ గా మోర్ ఏం చేస్తుందంటమ్మా, నెమలి పించి చెప్పి నాట్యం చేస్తుంది, నృత్యం చేస్తుందని చెప్పుకుంటుంటారు. సో చేస్తూ ఎట్లా ఏం చేస్తుందంట, మేవ్ మేవ్ అని గట్టిగా అరుస్తుందట. ఎలా ఆనందంతో అరుస్తుందంట. దాంతోపాటు చాతక్ పక్షి ఏదైతే ఉందో అవి కూడా పియూ పియూ అని ఓకే ఆ పక్షులు మొత్తం ఓకే అందరి అన్ని ఒకేసారి అరుస్తాయని చెప్తున్నారు ఒక నాదంలో. ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుక్సే కరక్రందన్. ఉడితే సోన్ బాలక్ అంటే ఒక జలపక్షి ఏదైతే సముద్రాలు ఒడ్డున ఉంటుంటుందమ్మా. సో అదేం చేస్తుందమ్మా, ఆర్ధ సుక్సే కరక్రందన్. ఎప్పుడైతే ఈ మేఘాలు కమ్మగానే ఇమీడియట్ గా వాటి ఆనందం ఎక్కువైపోయి ఓకే గట్టిగా అరుస్తాయంట. క్రందన్ అంటే యాక్చువల్ మీనింగ్ రోనా అమ్మ, కానీ ఇక్కడ రోనా అంటే ఏడవటం, క్రైడ్ అవుట్. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటి, ఖుషీసే, ఆనందంతో చాలా గట్టిగా అరవటం అని చెప్తున్నారు. ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ గగన్ మే భర్తే గర్జన్. మేఘాలు ఏం చేస్తాయంటమ్మా, ఘుమడ్ అంటే సో ఏదైతే మేఘాలు ఉన్నాయి ఆకాశంలో ఏం చేస్తాయమ్మా, సో మూవ్ అవుతుంటాయి ఓకే. మూవ్ అయిన తర్వాత అయ్యేటప్పుడు ఏమవుతుందమ్మా, వాటిల్లో కులీజన్ జరిగిద్ది ఓకే. సో కులీజన్ జరిగినప్పుడు సౌండ్ ప్రొడ్యూస్ అయింది, థండర్ స్టార్మ్స్ వస్తాయి. సో ఆ థండర్ స్టార్మ్ ఏమన్నారమ్మా, గట్టిగా మేఘాలు ఏం చేస్తారంటే ఆకాశంలో గగనంలో అవి గర్జిస్తున్నాయని సంబోధిస్తున్నారు. అండర్స్టూడ్ దిస్ వన్ మా. నెక్స్ట్ మా, रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कनकन में तुनुको పుల్కావలి థర్. ఇప్పుడు ఏం చెప్పారమ్మా, ఫస్ట్ అంజలి ఏం చెప్పారు, శ్రావణ మాసంలో మేఘాలు ఎలా వస్తాయి, ఎలా వర్షం పడుతుంది, సౌండ్ ఎలా వస్తుంది, వాటి గురించి ఓకే లైట్నింగ్ గురించి ప్రతి ఒక్కటి డిస్క్రైబ్ చేశారు.
నెక్స్ట్ వర్షం పడిన తర్వాత ఫ్యూ డేస్ తర్వాత వచ్చే చేంజెస్ ఏంటి, యానిమల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి. ఓకే, సో ప్రతి ఇన్సెక్ట్ కానీ భూమి మీద ఉన్న యానిమల్స్ కానీ ఆర్గానిజమ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి వాటి గురించి చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, రిమజిమ్. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ గురించి చెప్తున్నారు అండ్ భూమి గురించి, ధరతి గురించి చెప్తున్నారు. సో ధరతి రిమజిమ్ రిమజిమ్. ఓకే, క్యా కుచ్కి అయితే బూందోకేశ్వర్. ఓకే, కొన్ని రోజులేమో హెవీ రెయిన్ఫాల్ అవుతాయి, కొన్ని రోజులేమో సన్నగా వర్షం పడిద్ది, కొన్ని రోజులేమో షవర్ లాగా పడుతుంటది. ఇప్పుడు ఏమంటుందమ్మా, కొన్ని రోజుల తర్వాత మనకి హెవీ రెయిన్ఫాల్ తర్వాత సమ్ టైమ్స్ సన్నగా వర్షం పడుతుంది, దాన్ని రిమజిమ్ రిమజిమ్ అంటే షవర్ లాగా పడేదాన్ని రిమజిమ్ రిమజిమ్ బూందే అన్నారు. క్యాకైతే బూందోకేశ్వర్. ప్రతిసారి ఓకే, ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏదైతే ఆకాశం నుంచి వచ్చాయి భూమి వైపు వచ్చేటప్పుడు, సో వాటి సౌండ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా డిఫరెంట్ గా ఇక్కడ సన్నగా వర్షం పడుతుంది కాబట్టి రిమజిమ్ రిమజిమ్ అని సంబోధించాడు. ఆ సౌండ్ అంట, ఆ స్వరాలు, ఆ బూందోకే స్వర్ మనతో ఏదో చెప్తున్నాయట. ఏం చెప్తున్నాయి, ఎప్పుడైతే ఆ స్వర్ ఓకే బూంద్ వచ్చి అవి మన బాడీని టచ్ చేస్తాయి హ్యూమన్ బీయింగ్ ను, తో అప్పుడు ఏమవుతుందంటే చెప్తున్నా, రోమ్ సిహర్ ఉठते हैं. क्या होते हैं, రోమ్ సిహర్ అంటే మన గూస్ బంప్స్ వస్తాయట. గూస్ బంప్స్ ఎప్పుడవుతాయి, ఎప్పుడైనా ఎమోషనల్ గా మనం కనెక్ట్ అయినప్పుడే ఆటోమేటిక్ గా మనకి, సో అది ఇన్వలెంట్ రియాక్షన్, అది అలా గూస్ బంప్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఈ విధంగా మనం పులకిస్తా ఉంటాం ఎవరు, హ్యూమన్ బీయింగ్. దాంతోపాటు ధారా ఊపర్ ధారాయే ధర్తీ ధర్తీ పర్. వర్షం పడగానే ఏమవుతుందమ్మా, సో ఎక్కడైతే మనకి అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్ కి వాటర్ ఫ్లో అవుతుంది, ఫస్ట్ ఫ్యూ డేస్ ఏమవుతుందమ్మా ధరతి, ఓకే ఎండలకి సమ్మర్ గ్రీష్మ ఋతువులో బాగా డ్రై అయిపోయి ఉంటది భూమి. సో అలాంటి భూమిని ఫస్ట్ 2-3 టైమ్స్ వర్షం హెవీ రెయిన్ఫాల్ పడ్డా కూడా ఏమవుతుందమ్మా, కంప్లీట్ గా భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ ని. కానీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత ఏమవుతుంది, భూమికి దాహం తీరిపోతుంది, అంటే అబ్సర్ప్షన్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో తగ్గిద్ది, తర్వాత దానివల్ల ఆ వాటర్ భూమి మీద ఫ్లో అవటం స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లోయింగ్ ఏమన్నారమ్మా, ధారా ఊపర్ ధారాయే అంటే ఫ్లోయింగ్ ఆఫ్ దట్ వాటర్ నాన్న ధర్తీ ధర్తీ పర్, భూమి మీద వాటర్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఓకే, నది నాలే ఓకే అయితే ఉన్నాయి పాండ్స్ తలాబ్స్ మొత్తం జలాశయాలన్నీ నిండిపోతాయని చెప్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ రజ్కే కనకనమే తృణతృణకోత్పులు కావాలి ధర్. ఫ్యూ డేస్ తర్వాత ఓకే, సో భూమి ఏమవుతుందమ్మా, ఎలా పులికొస్తుందని చెప్తుంది, తన ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసిద్దంట. రజ్ అంటే భూమి మీద ఉన్న సాయిల్ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందమ్మా దాన్ని రజ్ అంటారు, ధూళి. ఓకే, కనకనమే ప్రతి భూమి కణం నుంచి ఏమవుతుందమ్మా, తృణతృణగా పులకావాలి ధర్ అంటే చిన్న చిన్న గ్రాస్ బయటకు వస్తాయి. అంటే ఏదైతే సీడ్స్ ఉన్నాయో అవి జర్మినేషన్ జరిగి చిన్న చిన్న ఏమవుతుందమ్మా, సీడ్లింగ్స్ బయటకు వస్తాయి. ఓకే, గ్రాస్ బయటకు వస్తుంది. సో ఆ గ్రాస్ బయటికి రావటమే ఏందమ్మా, భూమి ఏం చేస్తుంది, తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అండర్స్టూడ్ దిస్ వన్, అర్థమైందా? సో నెక్స్ట్, पकड़वारी की धार झुलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन. इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. లాస్ట్ అని చూడమ్మా, పకడవారి. ఇప్పుడు ఏమంటుందమ్మా, ఇప్పుడు ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నారు, ఆయన మనసు గురించి, కవి సుమిత్రానందన్ మనసు గురించి, ఆయన ఎమోషన్స్, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏంటి మనసులో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. పకడ్ వారికి ధార్ ఝుల్తా హే మేరా మన్. పకడ్ వారికి, వారి అంటే మా పానీ నాన్న. ఓకే, సో జల్, ఎప్పుడైతే వర్షపు నీరు ఓకే కంటిన్యూస్ గా పడుతుందో, వర్షం పడుతుందో అప్పుడు ఏమంటుంది, ఆ వారి అంటే ఆ వర్షపు నీరు ధార, ఓకే ఆ జలధార నేను నా మనసు ఏమనిపిస్తుంది, నా మనసు అనిపిస్తుంది ఆ ధారని పట్టుకొని ఆడాలనిపిస్తుంది అని చెప్తున్నారు. ఆవోరే సబ్ ముझे घेर कर गाओ सावन. సరౌండింగ్ లో ఉన్న పిల్లల్ని అందరినీ నేను పిలుస్తున్నా దేనికి, సో అందరూ వచ్చి ఈ శ్రావణ మాసంలో పడే వర్షాన్ని ఓకే, సో వాటిని టచ్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఆస్వాదించండి అని చెప్తున్నాను. దాంతోపాటు ఇంద్రధనుష్కే ఝూలే మే ఝూలే విలసబ్జన్. సో ఇంద్రధనుషుడు ఓకే, సో రెయిన్బో తెలుసు కదమ్మా. సో ఇది రెయిన్బో ఎలా ఉండాలి, ఒక ఉయ్యాల్లాగా ఉండాలి, ఆ ఉయ్యాల్లో కూర్చొని మనం అందరం ఊగాలి అని చెప్తున్నారు. సో ఇలాంటి శ్రావణ మాసం ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్, మనసుని దోసుకునేది ఓకే, మనల్ని ఇంట్రెస్ట్ గా ఉండిచ్చేది, ఇంట్రెస్ట్ గా అందరు ఇష్టపడే శ్రావణ మాసం ఏం చేయాలి, పదే పదే మన లైఫ్ లో రిపీటెడ్ గా ఎవ్రీ ఇయర్ రావాలి అని కోరుతున్నానని చెప్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు, కవి చేస్తున్నారా, నువ్వు ఆయన మనసు కోరుతుందంట. సో ఇది ఇమాజినేషన్ ఏంటమ్మా, ఇమాజినేషన్. ఇంద్రధనుష్ అంటే రెయిన్బో ఓకే ఒక ఉయ్యాలాగా మారుతుందా, రెయిన్బో మీద వెళ్తావు మనం, నో. సో దట్ ఈస్ అ ఇమాజినేషన్. ఆయన మనసు అలా కోరుతుందంట, ఏం కోరుతుందంట, ఫిర్ ఆయే జీవన్ మే सावन मन भावन. कवि का मन क्या चाहता है, ये क्वेश्चन చూడండి అమ్మా, कवि का मन क्या चाहता है कि कवि का मन
जो श्रावण मास है वो हमेशा जीवन में फिर आए, इस तरह वह चाहते ఆయన కోరికట. అండర్స్టూడ్ దిస్ వన్? ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ దిస్ పోయం. ఓకే, పోయంని అర్థం చేసుకోండి. ఓకే, 1 or 2 టైమ్స్ చూడండి అమ్మ, వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ పోయం మీకు చక్కగా అర్థమవుతుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మా చూడండి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు. ఇంకొకటి ఈ కవితలో ఏం చెప్పామమ్మా, అనుప్రాస్ అలంకార్ గురించి చెప్పారు. చూడండి ఫస్ట్ సెంటెన్స్ లో మీకు ఝమ్ 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 మేఘ్ బరస్తే సావన్కి అని ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఝ అనే వర్ణం, ఓకే వర్ణ అంటే అక్షరం ఆల్ఫాబెట్, మ అనే ఆల్ఫాబెట్ అంటే అక్షరాలు, వర్ణ ఏమవుతుంది రిపీట్ అవుతున్నాయి. క్యా హోరే రిపీట్ హోరే అంటే ఓకే మోర్ దాన్ 1 or 2 టైమ్స్ ఇట్లా రిపీట్ అవుతుంది. ఇలా రిపీటెడ్ గా ఉందనుకోండి అమ్మా, అక్కడ ఏమవుతుందమ్మా వర్ణ కానివ్వండి లేకపోతే ఒక శబ్ద కానివ్వండి పదే పదే రిపీట్ అవుతుంటే అక్కడ అనుప్రాస అలంకార్ అవుతుంది. సో ఇక్కడ మనకు అనుప్రాస అలంకార్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు కానీ సో ఎగ్జామ్ పరంగా అయితే అనుప్రాస అలంకార్ అడగరమ్మా. సో మిగతా మనకి అయితే ఉన్నాయో సో తస్సం ఈ లెసన్ నుంచి మాక్సిమం తస్సం, తద్భవ్, ఓకే ఈ పదాలు ఎక్కువ అడుగుతుంటారు, పర్యాయవాచి అడుగుతుంటారు. నెక్స్ట్ వచ్చాకమా విలోమ శబ్ద అడగొచ్చు. సో అవి అడుగుతుంటారు. అండర్స్టూడ్ దిస్ వన్ మా? సో క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటాయి, షార్ట్ క్వశ్చన్స్ పోయం స్టాంజా ఇస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో श्रावण मास के मेघ कैसे बरसते हैं? सो आंसर ఏమవ్వాలమ్మా, श्रावण मास के मेघ झमझम बरसते हैं. ओके नेक्स्ट श्रावण मास के हाँ नेक्स्ट क्वेश्चन अम्मा. सो हाँ बूंदे कैसी गिरती है? बूंदे छमछम गिरती है. नेक्स्ट बिजली कहाँ चमक रही है? बिजली घन के उर में चमक रही है या बादलों के बीच में चमक रही है. बिजली कैसी चमक रही है? बिजली चमचम चमक रही है. ओके सो मन कब सपने देखने लगता है? मन दिन के तम में सपने देखने लगता है या दिन के अंधकार में. तम मीन्स अंधकार में, दिन अंते दिवस. ओके सपने देखने लगता है. नेक्स्ट में दादुर क्या करते हैं? दादुर टर करते हैं या टर्राते हैं. नेक्स्ट झिल्ली कैसी बजती है? झिल्ली झंझन बजती है या झंझन कौन बजता है? झिल्ली. ओके मोर कैसी आवाज करते हैं? मोर म्याओ म्याओ आवाज करते हैं. ओके चातक के गण कैसे आवाज करते हैं? चातक के गण प्यू प्यू आवाज करते हैं. सोन बालक क्या करते हैं? सोन बालक आर्ध सुख से क्रंदन करते हैं या रोते हैं. नेक्स्ट मेघ गगन में कैसे गर्जन भरते हैं? मेघ गगन में घुमड़ घुमड़ कर गर्जन भरते हैं. ओके सो बूंदों के स्वर कैसे हैं? बूंदों के स्वर रिमझिम है. ओके सो नेक्स्ट धाराओं पर धाराएं कहाँ झरती है? धाराओं पर धाराएं धरती पर झरती है. नेक्स्ट रज के कनकन में क्या बाहर आता है? रज के कनकन से तृण बाहर निकलते हैं. ओके नेक्स्ट पकड़वारी की धार झूलता है मेरा मन. नेक्स्ट किसकी धार पकड़ना चाहता है? वारी की धार पकड़ना चाहता है या पानी की धार पकड़ना चाहता है. मेरा मन किसे संबोधित किया? यहाँ पर मेरा मन सुमित्रा नंदन जी का मन संबोधित किया है. ओके सो सावन का गीत कैसे गाना है? सो सावन का गीत सो मुझे घेर कर गाना है, मतलब कवि को घेर कर गाना है. किसके झूले में झूलना चाहते हैं? इंद्रधनुष के झूले में झूलना चाहते हैं. सो और जीवन में क्या आए बार बार? तो जीवन में श्रावण मास बार बार आए. श्रावण मास कैसा होता है? मन को भाने वाला होता है. इस तरह प्रश्न है माँ. देखो माँ यहाँ पर तत्सम तद्भव देखो, मेघ मेह, वर्षा बरसात. नेक्स्ट पक्षी पंछी, मनुष्य मानव, धरती धरित्री, ये सब तत्सम तद्भव शब्द है माँ. नेक्स्ट माँ बिजली विद्युत. नेक्स्ट दिन दिवस, सपना स्वप्न. नेक्स्ट बूंद बिंदु, धरती धरित्री, तृण तिनका, तृण तिनका, वारी बारी. Okay श्रावण. These are all what ma tassam tadbhav. Those are the important for you. Okay, according to grammar point. So I hope understand this lesson ma, and grammar also I covered here. So utilize this video, like, share and subscribe. Thank you all.